హలో, నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి మరో నెలకి ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆయన సాధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మెట్రో రైల్. విజయవాడ విశాఖపట్నానికి సంబంధించిన మెట్రో రైల్ ప్రాజెక్టు ఇప్పుడు డిపిఆర్ స్టేజిని దాటి టెండర్ ప్రక్రియ వరకు చేరింది. దీనికి రుణాలు కావాలి. విశాఖపట్నం దానికి 6,000 కోట్లు, విజయవాడ దానికి 5,900 కోట్లు, వెరసి 12,000 కోట్ల రూపాయలు అవసరం. ఈ 12,000 కోట్ల రూపాయలు ఎవరిస్తారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి అనే దాని మీద రివ్యూ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దీనికి సంబంధించి కొంతమంది ఫైనాన్షియల్ సంస్థలు, బ్యాంకు ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ మెట్రో కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎండి రామకృష్ణారెడ్డి అఫీషియల్గా అనౌన్స్ చేసింది ఏంటంటే, రుణాలు ఇవ్వడానికి అనేకమైనటువంటి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి అని చెప్పి. ఆ బ్యాంకుల్లో ప్రధానంగా ఏఐఐబి, అలాగే కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డి, ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అలాగే ఎన్డిబి నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏఐఐబి, వీటితో పాటు జైకా, అలాగే వరల్డ్ బ్యాంకులు కూడా ముందుకు వస్తున్నాయి రుణాలు ఇవ్వడానికి. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4వసారి ఆంధ్రప్రదేశ్ని పరుగు పెట్టిస్తున్నారు. ఒకవైపు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను సాధించుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో లైజనింగ్ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్తూ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉదారంగా నిధులు తీసుకురాగలుగుతూ ఉన్నారు. మరోవైపు బైఫర్కేషన్ చట్టంలో పొందుపరిచినటువంటి పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, ఇవన్నీ కూడా పూర్తి చేస్తూ వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ తిరుపతి, అలాగే భోగాపురం, విశాఖ, గన్నవరం, ఇవి కాకుండా మళ్ళీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను కూడా ఆయన నిర్మించడానికి సమాయత్తం అవుతున్నారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అక్కడే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంను కూడా నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. సో వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు అభివృద్ధి దిశగా. అందుకే ప్రపంచ బ్యాంకుతో సహా అన్ని బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నాయి. దానికి కారణం అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని ఎలా అనేది చంద్రబాబు నాయుడు గారు వివరిస్తే బ్యాంకుల ప్రతినిధులు అందరూ కూడా విశ్వసించారు, నమ్మారు. ఖచ్చితంగా సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అమరావతి రాబోతుంది, దాని ద్వారా మొత్తం ఇన్కమ్ వస్తుంది అనేది ఒకటి. 2, ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్తో పాటు దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు జరిగినటువంటి చర్చలు అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. వాటిలో ప్రధానంగా మెట్రో అయిపోతే ఇంకా ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ దాన్ని బాగా ప్రచారం చేశారు. దానికి ఎనర్జీ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు తీసుకురావడానికి అనేక కంపెనీలు బయటకు వస్తున్నాయి. ఈ నెల 16వ తారీఖున అనంతపురం జిల్లాలో అక్కడ గుంతకల్లు దగ్గర 22,000 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ని మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించబోతున్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ కెపాసిటీని పెంచడంతో పాటు గ్రిడ్ కెపాసిటీని కూడా పెంచేలాగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. ఇది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ దాన్ని ప్రారంభిస్తున్నారు. 22,000 కోట్లు. ఇది బహుశా ఆంధ్రప్రదేశ్లోనే, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు ఈ క్లీన్ ఎనర్జీకి సంబంధించి. ఇది క్లీన్ ఎనర్జీ కెపాసిటీని పెంచడంతో పాటు గ్రిడ్ యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఇప్పటికే ఈ క్లీన్ ఎనర్జీ దాంట్లో 65,000 కోట్ల రూపాయలతోటి రిలయన్స్ 500 సిబిజీ ప్లాంట్లను పెట్టడానికి సిద్ధమైంది. ఆల్రెడీ మొదటి విడత ప్రారంభించారు కూడా కనిగిరి ప్రాంతంలో, ప్రకాశం జిల్లాలో. ఇక టాటా పవర్ 49,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. ఎన్టీపీసీ ఇది 1,86,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది.
అలాగే సెరెంటికా 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. అలాగే SAEL ఇది 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. బ్రాక్ ఫీల్డ్ ఇది 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. అంటే ఇవన్నీ ప్రాజెక్ట్స్ వస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో క్లీన్ ఎనర్జీ పాలసీ ఏ విధంగా సక్సెస్ అవుతుందో మనం చూడొచ్చు. అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి లేనటువంటి అవకాశం ఏంటంటే సుమారుగా 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఈ సముద్ర తీరం వెంబటి ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు లేదంటే షిప్పింగ్ హార్బర్ ఉండాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. దాంట్లో భాగంగానే దుగ్గరాజపట్నంలో ఈ ఓడల నిర్మాణము లేదంటే రిపేర్స్ దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నారు. పోర్ట్ ఆధారిత ఎకానమీని పెంచాలి అనేటువంటి నిర్ణయం తీసుకొని ఆయన ఈ మేరకు షిప్ బిల్డింగ్ సెంటర్ని దాదాపు 2,000 ఎకరాల్లో దీన్ని నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక డిపిఆర్ని కూడా తయారు చేస్తూ ఉన్నాయి. 2,000 ఎకరాలని సమీకరించే ప్రయత్నంలో ఉన్నారు. ఇక దీని ద్వారా 26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇవే కాకుండా క్రూయిజ్ టూరిజం ప్రాజెక్టులు అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇలాంటి ప్రాంతాల్లో క్రూయిజ్ టూరిజంని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు. ఆల్రెడీ ఇప్పటికే ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి పెట్టుబడులు వచ్చాయి. శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి LG కంపెనీ రీసెంట్గానే లోకేష్ ప్రారంభించారు. ఉద్యోగాలు ఏవైతే లోకేష్ గారు యువకాలం సందర్భంగా చెప్పారో 20 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి 5 లక్షల చొప్పున అవి ఇవ్వడానికి అనువైనటువంటి విధంగా ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేశారు. మ్యాన్ పవర్తో పాటు అనేక రకాలుగా విద్యుత్తును అందించడం కానీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సమగ్ర అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్ళటానికి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సో 12వ తారీఖున ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని 16వ తారీఖున లోకేష్ గారు ప్రారంభించబోతున్నారు. మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి విశాఖ, విజయవాడ రెండింటికి సంబంధించి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ వరకు వచ్చాయి. వాటికి రుణం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే లోన్ ఎక్కడి నుంచి తీసుకోవాలనే దాని మీద కూడా క్లారిటీ వచ్చింది. బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇంతకుముందు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రానటువంటి పరిస్థితుల్లో సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి న్యూస్ని మనం విన్నాం. అలాంటి పరిస్థితి లేకుండా చంద్రబాబు నాయుడు గారు గుడ్ విల్ ఏదైతే ఉందో, బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ వాల్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వరంగా మారింది. సో విజయవాడ, విశాఖలో త్వరలో మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. దానికి రుణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నాయి బ్యాంకులు. అయితే త్వరలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోటి మాట్లాడిన తర్వాత దీన్ని ఫైనలైజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఇది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్ మెట్రో కార్పొరేషన్ అనౌన్స్ చేసినటువంటి న్యూస్. సో కాబట్టి అభివృద్ధి తీసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బ్యాంకర్లని ఆకర్షిస్తుంది. అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నటువంటిది ఇది శుభసూచకమా కాదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.